హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో T1 5G మొబైల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఆల్రెడీ మనం ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అన్బాక్సింగ్లో క్లియర్గా పోర్ట్స్ నుంచి డిజైన్ నుంచి ఎవ్రీథింగ్ అయితే అందులో మాట్లాడాను. మీకు ఫుల్ ఫ్లెజ్డ్ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో ఇక మీరు పర్ఫెక్ట్గా దీని యొక్క రివ్యూ అయితే మనం ఇందులో చూద్దాం. ఎక్కువగా చిన్న చిన్న టర్మ్స్ అయితే నేను పట్టించుకోను. సో మేజర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్లీ ఏ మొబైల్ అయినా సరే ఈరోజు కొత్తగా మనం ప్రోస్ అండ్ కాన్స్ లాగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రో కనుక మనం ఈ మొబైల్ మనం చూసినట్లయితే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వివో మొబైల్స్లో అన్ని మొబైల్స్తో కంపేర్ చేసినా సరే వాల్యూ ఫర్ మనీ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది వాల్యూ ఫర్ మనీ చిప్సెట్ యూజ్ చేశారని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 695 5G చిప్సెట్ అయితే యూజ్ చేశారు. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ కన్సిడరింగ్ వివో బ్రాండింగ్. అండ్ ఈ బడ్జెట్లో మీకు వేరే బ్రాండింగ్లో దీనికంటే బెటర్ మొబైల్స్ కూడా ఫ్యూచర్లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. బట్ స్టిల్ వివో నుంచి మాత్రం ఒక మంచి పవర్ఫుల్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 695 5G. సో నాకు డే టు డే యూసేజ్లో నాట్ ఈవెన్ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇవేవి కూడా నేను నా డివైస్లో పర్టికులర్గా ఇప్పటివరకు అయితే నేను చూడలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ రివ్యూ వేరే వాళ్ళ రివ్యూలు కూడా 1-2 చూడండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఫేస్ చేస్తే మేబీ చూడండి. బట్ నాకైతే మాత్రం టు బి ఫ్రాంక్ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ యూఐ ల్యాగ్స్ కానీ నాకు ఎక్కడ చూడడానికి అయితే లేవు. సో మోస్ట్లీ అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా పబ్జీ ఆడేటప్పుడు కూడా ఎటువంటి ల్యాగ్స్, మేజర్ ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ ఆఫ్ కోర్స్ మీకు అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి పబ్జీలు కూడా. అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డివైస్ అనేది మంచి డివైస్ అని చెప్పుకోవచ్చు. ఈ డివైస్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అయినా ఉంది అని చెప్పుకోవాలనుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దాంతోపాటు మీకు 5G యాడెడ్ అడ్వాంటేజ్. ఇందులో మీకు 2 5G బ్యాండ్స్ వస్తాయి, N77, N78. సో జియో ఖచ్చితంగా మన ఇండియాలోకి N78 అయితే తీసుకొస్తుంది అనేది మీకు తెలుసు కదా. సో ఖచ్చితంగా ఫ్యూచర్ ప్రూఫ్ 5G అయితే మీరు ఇందులో అయితే ఇనీషియల్గా రన్ అయితే చేయొచ్చు. బట్ సిగ్నల్ రిసెప్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫర్దర్గా మీకు ఎప్పుడైతే 5G వస్తుందో అప్పుడు మాత్రం మనం చెప్పగలం. ఎందుకంటే ఓన్లీ 2 బ్యాండ్స్ మనకి ఇందులో చూడడానికి అయితే ఉన్నాయి. అదొకటైతే చూసుకోండి. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసి మీకు ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఎటువంటి మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేయలేదు. సో ఐపీఎస్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే నో మేజర్ ప్రాబ్లమ్స్. అవుట్డోర్లో కూడా మీకు బాగానే కనిపిస్తుంది. రిఫ్రెష్ రేట్ బాగానే ఉంది. కలర్ రిప్రొడక్షన్ కూడా మీకు పర్లేదు. డిస్ప్లే అయితే ఖచ్చితంగా ఐపీఎస్ డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. బట్ స్టిల్ మీకు తెలిసిందే అమోలెడ్ ఇస్తే బాగుండేది. అండ్ ఇక ఇంకోటి వచ్చేసి ఫన్ టచ్ ఓఎస్. నేను ఫన్ టచ్ ఓఎస్ ఇంతకుముందు ఎక్కువగా యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు యూజ్ చేశాక మాత్రం అఫ్కోర్స్ బ్లోట్వేర్ ఇనిషియల్గా మీకు ఎక్కువ ఉంటుంది. బట్ మీరు అవి అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మీకు అన్బాక్సింగ్లో చూపించాను. అండ్ అలానే హాట్ యాప్స్ అవి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా మీరు డిజేబుల్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అవి పక్కన పెడితే మాత్రం యూఐ మాత్రం పర్లేదు, చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో యూఐలో కూడా మేజర్ ల్యాక్స్ అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మీకు ఇది Android 12తో వస్తుంది. సో అదొక మేజర్ ప్రో అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే Android 12 వచ్చిందంటే ఈజీగా మీకు ఇంకో 2 Android వర్షన్స్ అయితే మీరు అప్డేట్స్ ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. ఫన్ టచ్ ఓఎస్ అయితే పర్లేదు, మంచిగా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇక డిజైన్ అండ్ లుక్స్ గురించి మీకు అన్బాక్సింగ్లో ఎక్కువగా మాట్లాడాను. ఓవరాల్గా చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మొబైల్. డిజైన్ పరంగా నో ఇష్యూస్. వివో మొబైల్స్ ఇదే కాదు, ఎంత తక్కువ బడ్జెట్లో వచ్చే మొబైల్స్ అయినా సరే మీకు డిజైన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా డిజైన్ అండ్ లుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ఇష్యూస్. నన్ను అడిగినట్లయితే వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ చూసినట్లయితే మనకి ఇంకో ప్రో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 18 watts ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక డే టు డే యూసేజ్లో నాకు బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి అయితే నేను స్క్రీన్ షాట్స్ అయితే తీయలేదు. ఎందుకంటే నేను డైలీ యూజ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకి ఇచ్చి కూడా నేను దీన్ని యూజ్ చేయించాను. 4 hours 5 hours పబ్జీ ఆడించడం ఇట్లాంటివి అయితే చేశాను కానీ బట్ స్క్రీన్ షాట్స్ అయితే తీయడం మర్చిపోయాను. బట్ ఇది ఒకటైతే ఇగ్నోర్ చేయండి. నా మీద నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పానమ్మండి. ఈజీగా మీకు 1 day అయితే బ్యాటరీ బ్యాకప్ ఈజీగా వస్తుంది. మీరు మీడియం యూజర్, లైట్ యూజర్ అనుకుంటే మాత్రం మీకు 1.5 day కూడా సమ్టైమ్స్ అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాత మాట్లాడుకోవాల్సింది కాన్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇందులో. సో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మీకు చెప్పిన ఆల్రెడీ నేను డిస్ప్లే 16,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు నేను. సో ప్రైస్ గురించి కూడా కాన్స్ సెక్షన్లో మనం తర్వాత మాట్లాడదాం. ఇది 16,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా వీళ్ళు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. 14,000లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సూపర్ అమోలెడ్ ఇచ్చి ఉంటే బాగుండేది అమోలెడ్ డిస్ప్లే. అట్లీస్ట్ 90Hz రిఫ్రెష్ రేట్తో అయినా సరే, అది లేకపోయినా పర్లేదు కానీ అమోలెడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకో కాన్ కనుక మనం చూసినట్లయితే 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఈ బడ్జెట్లో ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే 16,000లో 33 watt వరకైనా ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ 18 watts అయితే యాక్సెప్టబుల్. నేనైతే మరీ కాన్ అని కూడా చెప్పలేను దాన్ని. బట్ ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. ఇంకోటి వచ్చేసి 5G బ్యాండ్స్ ఇందా చెప్పాను కదా మీకు, 2 5G బ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కాస్ట్ కటింగ్ చేస్తారేమో నాకు అనిపించింది. బట్ స్టిల్ 2 5G బ్యాండ్స్ అనేది
ఫ్యూచర్ ప్రూఫే కానీ 5Gగా, బట్ వచ్చాక ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పుడైతే మనం మాట్లాడలేం. స్టిల్ నన్ను అడిగినట్లయితే 2 5G బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కాన్గానే కన్సిడర్ చేశాను. అండ్ ఇంకో కాన్ కనుక మనం చూసినట్లయితే వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది, బట్ స్టిల్ ఇప్పటికి కూడా నాకు అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలో అయితే ప్రే అయితే అవ్వట్లేదు. అండ్ ఇక బిగ్గెస్ట్ కాన్ ఆఫ్ ది మొబైల్ ఏదైనా ఉందంటే మాత్రం కెమెరాస్. సో కెమెరాస్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అన్బాక్సింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను తర్వాతకి కూడా చూసాను, అదే ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద చేంజెస్ అయితే జరగలేదు. పిన్ టు పిన్ మీరు చూడాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే చూడండి. సో ఇక్కడ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు సీనరీలు కానీ, ఏమన్నా లొకేషన్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఏమన్నా యానిమల్స్ ఇట్లాంటి ఫొటోస్ తీసినప్పుడు మాత్రం మీకు చాలా సాచురేటెడ్గా, చాలా బెటర్గా అయితే వస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో అందరికీ అది నచ్చకపోవచ్చు, కొంతమందికి న్యాచురల్గా నచ్చవచ్చు, బట్ ఆర్టిఫిషియల్గా కలర్ యాడ్ చేసినప్పటికీ మీకు చూడడానికి ఇమేజెస్ అయితే చాలా బాగున్నాయి. సో అక్కడ వరకు నో ఇష్యూస్. ఎప్పుడైతే హ్యూమన్ స్కిన్ టోన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్, నార్మల్గా ఫోటోలు తీసినప్పుడే మీకు కొన్నిసార్లు ఎక్స్పోజర్ ఇష్యూస్ వస్తున్నాయి. పోర్ట్రేట్ మోడ్లో చూసినట్లయితే అసలు మీ ఫేసెస్ అన్నీ కూడా చాలా బ్రైట్గా అవుతుంది. సో అదే పోర్ట్రేట్ మోడ్లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలాసార్లు కూడా మీకు ఎక్కడొక్కడ ఎంతో కొంచెం ఖచ్చితంగా ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతుంది, ఎక్స్పోజర్ ఇష్యూ. అండ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా సరే మీకు అంత షేకీ ఫుటేజ్ అయితే రాకూడదు అనమాట, బట్ వచ్చింది. సో స్టెబిలైజేషన్ కూడా ఇంప్రూవ్ చేసి ఉండాల్సింది. సో బట్ ఓవరాల్గా ఇంకో మేజర్ నాకు కెమెరా అని చెప్పడానికి, ఎందుకంటే అల్ట్రావైడ్ సెన్సార్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉండదు. అల్ట్రావైడ్ సెన్సార్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేసినట్టయితే బాగుండనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మేజర్ ఇందులో ఏదైనా ఉందంటే మాత్రం అది ఖచ్చితంగా కెమెరా అని అయితే చెప్పొచ్చు. సో మీరు కనుక వివో ఫోన్స్ కెమెరాస్ బాగుంటాయి అని తీసుకునే వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్లో కెమెరాస్ మిమ్మల్ని అంత అట్రాక్ట్ అయితే చేయవు. బట్ ఎక్సెప్ట్ కెమెరా మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, బట్ స్టిల్ ఎమలాయిడ్ లేకపోయినా ఐపీఎస్ అయినప్పుడు డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, డే టు డే యూసేజ్లో బాగుంటుంది. బట్ కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ, ఎస్పెషల్గా రేర్ కెమెరా అనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. అదర్వైజ్ మీకు దీని ప్రైస్ అనేది 15,000 రూపాయలు పెట్టారు ఫస్ట్, మళ్ళీ 1,000 రూపీస్ ఇంక్రీజ్ అయితే చేశారు, 16,000 రూపాయలు అయితే పెట్టారు. 16,000 రూపాయలకి కెమెరాస్ కొంచెం మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం, బట్ అదొకటైతే ఇందులో నాకు కొంచెం మిస్ అయింది. ఎస్పెషల్గా వివో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం వాళ్ళ సెల్లింగ్ పాయింటే కెమెరా అనేది చెప్తారు కదా, అది మిస్ అయింది. మీరేమనుకుంటున్నారు? వివో నుంచి ఇట్లాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేశారా, ఎస్పెషల్గా కెమెరా గురించి? అండ్ ఎక్సెప్ట్ కెమెరా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాను, దాని మీద కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. దీన్ని కొనొచ్చా లేదనేది ఖచ్చితంగా మీరు ఒక్క కామెంట్లో కింద కామెంట్ చేసినట్లయితే నాకు కూడా కొంచెం మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎనీవే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ టెక్ రిపోర్ట్ తెలుగు ఛానల్. ఎనీవే జై హింద్. Won't say pretty please, or speak in little while.